నన్ను కృంగదీయ పోరాడినన్ ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాసతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్ ఘనమైన నీ విశ్వాసతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ చావు చీకట్లలో లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి చావు చీకట్లలో లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి దేవా తోడై నడిపించితివి నీ కృపన్ వివరించెదన్ నీ విశ్వాసతన్ దేవా తోడై నడిపించితివి నీ కృపన్ వివరించెదన్ నీ విశ్వాసతన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ పర్వతంబులు పారిపోయినాను ఉర్విలో మార్పు కలిగినాను పర్వతంబులు పారిపోయినాను ఉర్విలో మార్పు కలిగినాను తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్ తరుణము
స్మరించేదాని విశ్వాస్యతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. నూతనంగా చేర్చబడిన పాటలో పాట సంఖ్య 6. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూచిన శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూచిన నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు బరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే
నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసుని నమ్మితిని. నా తీర్మానం నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెనుకంజ వేయక, పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన వెనుకంజ వేయక, పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వాక్య భాగంలోకి వెళదాము. ఇచ్చిన రాక్ ప్రార్థన సంఘ సహాసాన్ని బట్టి స్తోత్రాలు. స్త్రీలం బలహీనం అయినప్పటికీ నాయన మా కొరకు ఒక నియామకుడికలో మమ్మల్ని ప్రేమించిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. ఈ దినం ఏమాత్రం ఎన్నికలేని దాన్ని నైనా మరి అర్హురాలను కాదు, కానీ అయినప్పటికీ నైనా నీ యొక్క పరిశుద్ధమైన నామం పేరిట నిలబెడుతుండగా నైనా మరి నీ యొక్క గొప్పతనాన్ని మరి మీ యొక్క మాటలు మేము ఈ దినం ఏం నేర్చుకోవాలనో ప్రభువా నాకు మాకు అందరికీ మీరే బోధిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఈ సమయాన్ని మేము వ్యర్థంగా పోగొట్టుకొనకుండా ప్రభువా మా యొక్క గమనాగమనములు క్రీస్తు యేసులో చెరపట్టి ఉంచుతామని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయండి. అలక్ష్యంతో నిర్లక్ష్యంతో నిద్రమత్తుతో కాకుండా ప్రభువా శ్రద్ధతో తండ్రి నీ యొక్క భయభక్తులతో నీ వాక్యాన్ని వినుట విషయంలో కూడా మరి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయండి. మరి కుడికి మీరు ఆది అంతమైంది
నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కనపరాని చీకటి శక్తులు, అంధకార శక్తులన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామని నీ వైపు చూస్తూ వస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభువా. ఈ సమయాన్ని అంతటిని మాకు ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను తండ్రి మేలు కొరకై మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటామని మీ దయగల హస్తాలకు పడవేసుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. రెండో పేతురు పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి రెండో పేతురు మొదటి అధ్యాయము 10-11 వచనములు కలిసి చదువుకుందాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మరి ఇక్కడ ఏముందంటే పిలుపు గురించి ఉంది, ఏర్పాటు గురించి ఉంది. మరి మన పిలుపును, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి కూడా ఏం చెప్తా వస్తున్నాడు? జాగ్రత్త పడుడి అంటున్నాడు. అంటే దేవుడిని మనల్ని పిలిచిన పిలుపుకు మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా చేసుకోవాల. మరి ఎందుకు పిలిచినాడంటే ఆయన తన రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనల్ని అందరినీ ప్రవేశపెట్టడానికి దేవుడు పిలుస్తూ వచ్చినాడు. ఎట్లా అంటే మామూలు కాదంట, సమృద్ధిగా అనుగ్రహింపబడును. మరి దేవుని యొక్క పిలుపులో, మరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? తన రాజ్యంలో చేర్చుకోవడానికి మనల్ని అందరినీ ఏర్పరచుకుంటూ వచ్చినాడు. మరి ఆ పిలుపు ఎలా ఉంటుందంటే, ఫిలిప్పీలకు ఎలా మనం ఆ పిలిచిన పిలుపులో ఏ విధంగా ఉంటేనే దేవుని రాజ్యంలో చేర్చబడతామని. ఫిలిప్పీ 3:14 కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానంను పొందవలని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. మరి ఎలా ఉంటుందంట? ఉన్నతమైన పిలుపు చేత పిలుస్తూ వచ్చినాడు. ఎలా మనం బహుమానం పొందుకోవాలంటే పరిగెత్తాల, గురి యొద్దకే. మన లక్ష్యం ఏది ఉంది? గురి ఆ యొక్క నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి దేవుడు పిలిచినాడు. ఆ యొక్క ఉన్నత పిలుపుని బట్టి మనం బహుమానం పొందాలా అంటే మన గురి ఎలా ఉండాలంట? ఆయన వైపే చూడాలంట. మరి పిల్లలు చదువుకునే వయసులో వాళ్ళు 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ వారి యొక్క స్టడీస్లో ఏం చేస్తారు? వాళ్ళ గురి ఏంది? ఫస్ట్ ర్యాంక్ రావాలా, ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలంటే ఉత్తీర్ణులు కావాలని. మరి మనం కూడా నిత్య రాజ్యంలో చేర్చబడాలి అంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు లోబడిన వారంగా ఉండాలి. మరి ఎలా పిలుస్తూ వచ్చినాడు అంటే దేవుని ప్రేమ మన ఎట్లా చూపిస్తూ వచ్చినాడు. ఒక ఉద్దేశం కలిగి, ఒక ప్రణాళిక కలిగి మనల్ని ఏర్పరచుకున్నవాడుగా ఉంటూ వచ్చినాడు దేవుడు. ఆ యొక్క పిలుపు, ఆ యొక్క ఏర్పాటును బట్టి, ముఖ్యంగా దేవుని ప్రేమను బట్టి మనం ఏం చేస్తూ వచ్చినామంటే మందిరానికి నడిపించబడుతూ వచ్చినాము. ఆ యొక్క రాజ్యంలో ఉండడానికి అర్హులం అవుతూ వచ్చినామన్నమాట. ఊరికి అర్హులం కాదనమాట, గురి యొద్దకే పరిగెత్తాలి. మరి దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ వచ్చినప్పుడు మన ప్రేమను దేవుని పట్ల ఏ విధంగా కనపరచాలనో ఈ దినం తెలుసుకుందాం. మరి దేవుని ప్రేమ అంటే దేవుడు కనిపించాడు కానీ ప్రతి ఒక్కరిలో హృదయంలో ఉన్నాడు అని అనుకునేవారు. ఇప్పుడు మరి దేవుని ప్రేమను మనం ఎలా వెల్లడిపరచాలంటే దేవుని అక్కర, మరి దేవుని ఇంటి అక్కర, దేవుని ప్రజల కొరకైన అక్కర మనము ఈరోజు తెలుసుకుందాం. దేవుని యొక్క అక్కర గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం దేవుని పట్ల ప్రేమను చూపించినవారు. మరి తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను చూపిస్తున్నారంటే ఎలా తెలుసుకుంటారు? మనం గద్దిస్తాము, ప్రేమిస్తాము. ఆ ప్రేమను చూసినప్పుడు ఎంతో మనకు దగ్గరకు వచ్చేవారుగా ఉంటారు. మరి మన ప్రేమ దేవుని పట్ల చూపించాలి అంటే దేవుని ఎడల మన ప్రేమను కనపరిచే విధంగా కొన్ని లేఖనాంశములు ఈరోజు చూసుకుందాం. 2వ రాజులు మొదటిగా దేవుని యొక్క అక్కర గురించి. 2వ రాజులు 4వ అధ్యాయము 9-10 వచనములు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని
అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. మరి దైవజనుడు అంటే దేవుని యొక్క అక్కర అని చెప్పినాం కదా. దేవుని అక్కర దైవజనుడు అంటే మరి పాత నిబంధన కాలంలో అయితేనేమి, ఇప్పుడు ప్రస్తుత ఉన్న దినాల్లో అయితేనేమి దైవజనులు ఎవరికి ప్రతినిధులుగా ఉన్నారంటే దేవునికి, విశ్వాసులకు. మరి దైవజనుల అక్కర్లు అన్న దేవుని యొక్క అక్కరన్న ఒక్కటే అన్నమాట. ఎందుకంటే పూర్వము వాళ్ళు ఎలా మాట్లాడేవారంటే ప్రవక్తలతో వారికి ఏదైనా సమస్య వచ్చినా ఏమైనా వచ్చినా ఏం చేస్తూ వచ్చినంటే ప్రవక్తలకు చెప్పుకునేవారు. మరి గండ్రాలైన సునేమిరాలు ఏం చేస్తూ వచ్చిందంటే ఆ దైవజనుని యొక్క అక్కర తీరుస్తే దేవుడు నా అక్కర తీరుస్తాడు, దేవుని యొక్క అక్కర తీర్చబడుతుందని ఆమె గుర్తెరుగుతూ వచ్చింది. మరి ఆమె ఎలా చేస్తూ వచ్చిందంటే తన ఉన్న స్థానంలో తనకు ఆ దైవజనునికి గది కట్టించలేదు, కానీ తన ఉన్న స్థానంలో పైన అంటే ఉన్నత స్థానంలో దేవునికి ఆ దైవజనుడికి ఆకర తీరుస్తూ వచ్చింది. ఎలా అంటే గోడ మీద ఒక చిన్న గది కట్టించింది. ఆ గది దేనికి సాదృశ్యంగా అంటే మన హృదయానికి. మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చిన వారంగా ఉన్నప్పుడు మరి ఆమె ఎలా గదిని కట్టిస్తూ వచ్చిందో మన హృదయంలో కూడా మనము దేవునికి స్థానం ఇచ్చిన వారంగా, అంటే దేవునికి అందరం స్థానం ఇచ్చినాము, కానీ ప్రత్యేకమైన స్థానం ఆమె ఇస్తూ వచ్చింది. మనం కూడా ఆ యొక్క గది వలె మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చేవారంగా ఉండాలన్నమాట. ఆ గదిలో ఏం పెడుతూ వచ్చిందంటే ఆమె అతడు విశ్రాంతి తీసుకునేదానికి మంచం పెడుతూ వచ్చింది. ఇంకా బల్ల అంటే సహవాసానికి మనకు గుర్తు అనమాట. ఆ బల్ల అంటే దేవునితో సహవాసం చేసే స్త్రీగా ఉంటూ వచ్చింది. మరి విశ్రాంతి అంటే నెమ్మది, దేవుని సన్నిధానంలో గడిపిన స్త్రీగా ఉంటూ వచ్చింది. ఇంకా పీట అంటే ఉన్నత స్థానం. మరి మనం స్కూల్లో కూర్చున్నప్పుడైతేనేమి ఎక్కడైనా అని మన మందిరంలో కూడా పులిపీఠం అంటే ఒక ఉన్నత స్థానానికి గుర్తుగా ఉందన్నమాట. మరి ఈ విధంగా ఆ యొక్క పీటను అంటే దేవుణ్ణి ఘనపరిచే స్త్రీగా ఉంటూ వచ్చింది. దీపస్తంభం అంటే వెలుగు. ఈ వెలుగు చూస్తే మరి దేవునిలో మనం అందరము వెలుగులో నడిచిన వారమే. యోహాను సువార్త 3వ అధ్యాయము వెలుగు గురించి, యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అంటే మన క్రియలు, ఆ స్త్రీ యొక్క క్రియలు కూడా ఎలా ఉన్నాయంట? సత్యవర్తనులు. సత్యం అంటే మంచి, యేసుక్రీస్తు. ఆ యొక్క క్రియలు దేవుని మూలంగా చేయబడుచున్నవి. అంటే వెలుగు దేనికి గుర్తుగా ఉందంటే క్రియలు, మంచి క్రియలకు ఆమె తన క్రియలు ఎలా ఉన్నాయంటే ఆమె క్రియలు మంచిగా ఉన్నాయి. మరి మనం కూడా దేవుని యొక్క అక్కర ఎలా తీరుస్తామంటే ఆ యొక్క స్త్రీ వలె ఆ గోడ మీద చిన్న గది కట్టించినట్లు మన హృదయంలో ఒక స్థలం ఇచ్చి దేవునికి నెమ్మది ఇవ్వాలి. దేవునికి ఎప్పుడు నెమ్మది ఇస్తామంటే దేవుని ఘనపరుస్తూ వచ్చినప్పుడు దేవునికి నెమ్మది ఇచ్చేవారంగా ఉన్నాం. దేవుని సన్నిధానంలో, ప్రార్థనలో కానీ ఆరాధనలో మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దేవునితో సహవాసం కలిగిన వారంగా ఉన్నప్పుడు దేవుని యొక్క అక్కర తీర్చబడుతూ వస్తుందన్నమాట. మరి ఈ యొక్క దినాల్లో మరి దేవుని పట్ల మన ప్రేమ ఏ విధంగా చూపించాలంటే మరి దేవుని యొక్క అక్కర గుర్తెరిగి ఆ విధంగా నడుచుకునే వారంగా ఉండాలన్నమాట. ఇంకా మరి అంతేకాకుండా ఆ స్త్రీ ఆ దైవజనుడి యొక్క అక్కర తీర్చబడిన తర్వాత అలాగే లేదు, ఆమె కొరత కూడా తీర్చబడుతూ వచ్చిందనమాట. ఏమంటే ఆమెకు సంతానం లేదు. ఆమెకు సంతానం లేనప్పుడు ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె చెప్పలేదు, దైవజనుడికి చెప్పలేదు, కానీ ఆ యొక్క అక్కర దేవుడే గుర్తెరిగి ఆమెను దైవజనుడు తన యొక్క శిష్యుని పిలిచి ఆమెను తన దగ్గరికి పిలుస్తూ వచ్చినప్పుడు అమ్మనికి ఏమన్నా కావాలంటే నేను ఆ స్వజనుల మధ్యలో ఉన్నాను, నాకేమీ అవసరం లేదన్నట్టు వచ్చిందనమాట. ఎందుకంటే ఆమె దైవజనుడి అక్కర తీరుస్తే చాలు, దైవజనుడికి ఆతిథ్యం ఇస్తే చాలని ఆలోచనలో ఉంటుంది. కానీ తన యొక్క అక్కర తనకు సంతానం లేదే, తన బాధ ఇది అని ఆమె ఎప్పుడు ఆలోచన చేసిన ఆమెగా ఉండలేదు. ఎందుకంటే తన అక్కర ఏ విధంగా అయినా దేవుడు తీర్చగలడు అని. మరి ఆమెకు సంతానం కలుగుతూ వచ్చింది. కొద్ది సంవత్సరముల తర్వాత అంటే బాల్య దినంలో ఉండగానే ఆ పిల్లవాడు ఏం చేస్తూ వచ్చినాడు?
తలపోటు వచ్చి మరణించిన వాడుగా అంటొచ్చినాడు. మరి చనిపోయిన తర్వాత ఆమె తల్లికి ఎంతో వేదనే ఉంటుంది. కానీ ఆమె ఏం చేస్తూ వచ్చింది, నేను దైవజనుడు అక్కర తీరుస్తూ వచ్చినాను. ఈ దినం నాకు ఈ అక్కర ఉంది. ఆ రోజు నాకు అక్కర లేకుండా సంతానం ఇచ్చినాడు కదా, మరి ఈ అక్కర ఉంది, ఈ అక్కర్ని బట్టి నేనేం చేయాలా, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలని. మరి మనం కూడా మన అక్కర్లు కానీ ఏదొచ్చినా కూడా మనం ఏం చేయాలా, దేవుని యొక్క అక్కర తీర్చడం అంటే మన అక్కర మనం తీర్చుకోవడమే. మనం దేవుని సన్నిధానానికి వచ్చి మనం మొరపెడుతూ వచ్చినప్పుడు మనం దేవుని అక్కర తీరుస్తాము, మన అక్కర్లు కూడా తీర్చబడుతూ వస్తాయన్నమాట. మరి ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు మరణించినప్పుడు ఏం చేస్తూ వచ్చింది ఆ తల్లి, దైవజనుడి దగ్గరికి వెళ్తూ వచ్చింది. గెహాజీని నమ్మలేదు, ఎవరి వైపు చూడలేదన్నమాట. మరి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్తూ వచ్చింది. నా అక్కర ఇది అని ఆమె చెప్పకముందు ఆయన గుర్తెరిగిన వాడుగా అంటూ వచ్చినాడు. తను ఎంతగానో వేగిరంగా వచ్చి ఆ పిల్లవాడిని బ్రతికించిన వాడుగా అంటూ వచ్చినాడు. మరి బ్రతికిస్తూ వచ్చినప్పుడు ఆమె యొక్క హృదయము, ఆమె యొక్క ఆలోచనలు ఎంత సంతోషంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే దైవజనుడికి నేను అక్కర తీర్చడాన్ని బట్టే నా కొరత ఈరోజు నా యొక్క దుఃఖము, నా కన్నీరు, నా వేదన తీరుస్తూ వచ్చినాడు. మరి నేను ఎంతో ధన్యురాలని ఆమె అనుకుంటూ వచ్చిందనమాట. దేవుని యొక్క అక్కర ఈ విధంగా తీర్చబడుతూ వచ్చింది. మొదటిగా మనం ఏం చూసుకుంటూ వచ్చినామంటే దేవుని యొక్క అక్కర, మనల్ని పిలిచిన దేవుని ప్రేమను బట్టి మనం ఏం చేయాలా, దేవుని అక్కర తీర్చే వారంగా ఉండాలన్నమాట. మరి ఆమె ఒక్కటే, నేను గనురాలైన సునేమిరాలు ఒక్కటే తన భర్తను పర్మిషన్ అడిగి గది కట్టిస్తూ వచ్చింది. మనం కూడా ఒక్కరమే మన వ్యక్తిగతంగా మనం దేవుని రక్షించబడిన దేవునితో వ్యక్తిగత ప్రార్థనలోనే ఎక్కువ సమయం గడుపుతాం కదా. మరి ఆ విధంగా మనం ఒక్కరమే నా వల్ల ఏమవుతుందిలే అని మనం ఆలోచన చేసుకోకూడదు అనమాట. నన్ను బట్టి కాదు ప్రభువా, నీ యొక్క కృపను బట్టి మీ శక్తి చేత, మరి మా శక్తి మా భక్తి చేత కాదు కానీ మీ ఆత్మ చేతనే ఇది జరుగును అన్నట్లు మరి మనం ఒక్కరమే దేవా నన్ను బట్టి నీ అక్కర ఏ విధంగా తీర్చబడుతుంది అని మనం ఈ దినం నుంచైనా మనము అడిగే వారంగా ఉండాలి దేవుని సన్నిధానంలో. మరి ఆ విధంగా అడుగుతూ వచ్చినప్పుడు దేవుని అక్కర తీర్చబడుతూ వస్తుంది, మన అక్కర్లు కూడా తీర్చబడుతూ వస్తాయన్నమాట. మరి ఈ విధంగా ఆ యొక్క స్త్రీ ఒక్కటేనే ఆలోచన చేయలేదన్నమాట. మరి మనం కూడా అలా ఆలోచన చేయకుండా దేవుని వైపు చూసే వారంగా ఉండాలన్నమాట. మరి తరువాత దేవుని యొక్క ఇంటి అక్కర, దేవుని ఇంటి యొక్క అక్కర అంటే దేవుని ఇంట్లో ఏ పరిస్థితులు ఉంటున్నాయో, దేవుని ఇంటిలో దేవుని మందిరం విషయంలో మనం ఏ విధంగా ఆసక్తిని కనపరిచే వారంగా ఉన్నాం, ఏం కొరత ఉంది, దేవుని ఇంట్లో ఏం అవసరత ఉంది, మన ద్వారా దేవుని ఇంటికి ఏమైనా సహాయం చేయగలము. అంటే డబ్బు పరమని కాదు కానీ దేవుని ఇంటి మన ప్రార్థన ద్వారా దేవుని ఇంట్లో కొరతలన్నీ తీర్చబడతాయి అన్నమాట. భక్సింగారంకులు కూడా అలాగే చేసేవాడు. తన యొక్క ప్రార్థనను బట్టి ఏది చెప్పడు, ఇది ఉంది ఇది కావాలని అడిగేవాడు కాదు ఆయన. చాలా ఆయన ప్రార్థనను బట్టి అన్నీ తీర్చబడతాయి. అంటే అలా నేను ఆ విధంగా చెప్తున్నాను. మన ప్రార్థనను బట్టి దేవుని ఇంట్లో ప్రభువా నీ ఇంట్లో ఏం కొరత ఉందో మాకైతే తెలియదు. ఇప్పుడైతే మనకు మందిరం నిర్మాణం కన్స్ట్రక్షన్లో ఉంది. మరి మందిరం నిర్మాణం విషయంలో అయినా దేవుని ఇంటికి అనేక మంది వస్తున్నారు. వారి యొక్క అక్కర్లు కూడా దేవుని ఇంటి వారే కాబట్టి ఆ యొక్క అక్కర్లు కూడా మనము అడుగుతూ వచ్చినప్పుడు దేవుని ఇంటి అక్కర తీర్చబడుతూ వస్తుందన్నమాట. ఈ విధంగా మనం దేవుని ఇంటి అక్కర గురించి సెకండ్ పాయింట్ చూసుకుందాం. 1 సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవానకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఈ స్త్రీ హన్న అందరికీ తెలుసు అనమాట. ఈమె ఏం ప్రార్థన చేస్తోంది, తనలో ఉన్న కొరతను బట్టి. తనలో ఏం కొరత ఉందంటే తన యొక్క పెనిన్నా సంతానం ఉంది, తనకు సంతానం లేదు. ఆమె సిలోహ్ మందిరానికి ఏటా వచ్చుతూ పోయేవాళ్ళు. మరి ఈ విధంగా తను ఆలోచన చేస్తూ అడుగుతూ వచ్చినప్పుడు తనకు అక్కరుంది. ఎందుకు, తనకు సంతానం లేరు. అందరూ బయటకు వెళ్ళినా ఇంట్లో అందరూ ఆమెను వేధించేవారు. ఈమె గొడ్రాలు, ఈమెకు పిల్లలు లేరు, ఈమెకు సంతానం లేదు అనేవారు. ఆమె ఎన్నోసార్లు మందిరానికి వస్తూ పోతూ ప్రభువా నాకు సంతానం ఇవ్వు, నాకు సంతానం ఇవ్వు అని అడిగింటూ వచ్చింటుంది. కానీ ఇప్పుడు ఏమని అడుగుతూ వచ్చిందంటే అక్కడ సిలోహ్ మందిరానికి వస్తూ పోతున్నప్పుడు సిలోహ్ మందిరంలో ఉన్న పరిస్థితులు అన్నీ ఆమెకే తెలుసు అనమాట. ఎలా తెలుస్తుందంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పోయినప్పుడు పోయిన రోజే రారు.
అక్కడ కొన్ని రోజులు ఉంటారు, అక్కడే భోజనం చేసుకొని అక్కడే దేవునితో ఉండి కొన్ని దినములు అక్కడ గడిపి తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళేవారు. మరి అక్కడ ఉన్న కొద్ది దినములలో ఏం జరుగుతుంది అక్కడ సిలోఫ్లో ఆ యొక్క యాజకుని పిల్లలు ఏ విధంగా, ఏలి యొక్క యాజకుని పిల్లలు ఏ విధంగా మందిరంలో బిహేవ్ చేస్తున్నారు, వారి యొక్క ప్రవర్తన, వారి విషయాలన్నీ హన్న గుర్తించుతూ వచ్చింది. అవును ప్రభువా, నీకు మా పితరులను బట్టి చూస్తే నిర్గమకాండంలో అయితేనేమి, న్యాయాధిపతుల్లో అయితేనేమి ఈ విధంగా ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినావు. నువ్వు నీ దగ్గరికి వచ్చినప్పుడు మరి నేనేం చేస్తాను, నాకు ఆడపిల్లల్ని ఇస్తే అప్పుడు బైబిల్లో కూడా ఇక్కడ మళ్ళీ ఉన్నారు కానీ ప్రవక్తలందు మగపిల్లల్ని యాజకులుగా, మరి అహరోను సంతతి వారు ఎలియాజరీలా వారి సంతతి వారే మగవాళ్ళే యాజక ధర్మం చేసేవాళ్ళు. అలా నాకు మగపిల్లను అంటే ఆమె ప్రత్యేకించి అడుగుతూ వచ్చింది, నాకు మగపిల్లను దయచేస్తే నీకు ఇస్తా ప్రభువా అంటే ఆ పరిస్థితులను చూడలేదు ఆమె, దేవునికి ఏమైనా చేయగలడని ఆ యొక్క ఎలా అడుగుతూ వచ్చిందంటే నాకు మగపిల్లనే దయచేయమని. ఎందుకంటే దేవుని ఇంటి అక్కర తీర్చబడుతుంది, అక్కడున్న పరిస్థితులన్నీ చక్కబెట్టాలంటే తనకు మగపిల్లోడు కావాలా. మగపిల్లవాడిని బట్టి ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. ఎంత కన్నీరు కార్చిందంటే 10వ వచనం మొదటి లైన్లో బహు దుఃఖాక్రాంతురాలై, అంటే తను ఎంతగానో కన్నీరు కారుస్తూ వచ్చింది దేవుని ఇంటి అక్కర కొరకు. మరి ఆ అక్కర తీర్చబడుతూ వచ్చింది ఆమెకు. ఆమె ఎంతగానో కన్నీటితో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఇంటి అక్కర కొరకు, దేవుని ఇంటి అక్కర తీర్చబడాలంటే నాకు సంతానం కావాలా, మగపిల్లవాడిని దయచేయ ప్రభువా అని అడుగుతూ వచ్చింది. మరి ఆ పిల్లవాడు తల్లి దగ్గర పాలు విడిచినంత వరకే ఉంటూ వచ్చినాడు. పాలు తాగుతూ పాలు మాన్పించిన తర్వాత ఆ పిల్లవాడిని ఎక్కడ తీసుకెళ్ళిందంటే సిలోహ్ ప్రార్థన మందిరానికి ఆమె తీసుకువెళ్ళినగా ఉంటొచ్చింది. అదే 1వ అధ్యాయం 28వ వచనంలో ఏముందంటే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరొక్కాను. మరి ఆ పిల్లవాడే కానీ ఏం చేస్తూ వచ్చినాడు అక్కడనే, అంటే అమ్మ ఎక్కడైతే ఆ పిల్లవాడిని వదులుతూ వచ్చిందో తల్లి, ఆ స్థానంలోనే ఆ పిల్లవాడు సిలోహు ప్రార్థన మందిరంలో మొరొక్కినవాడుగా ఉంటూ వచ్చినాడు అనమాట. అర్థమైపోయింది ఆ పిల్లవానికి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఈ సిలోహు ప్రార్థన మందిరంలోనే నేను పెరగాలని ఆలోచన చేసుకున్నవాడుగా ఉన్నాడు. చిన్న ప్రాయమే, ఏమీ తెలియదు. అయినప్పటికీ తల్లి మాటలు, తల్లి దగ్గర తను పాలు తాగుతున్నప్పుడు తను ఏమైతే చెప్తూ వచ్చిందో అది విన్నవాడుగా ఉంటూ వచ్చినాడు. మరి ఆమె ఆ పిల్లవాడిని అక్కడ వదిలిన తర్వాత, మొక్కిన తర్వాత ఆ తల్లి ఎంతగానో బాధపడి ఉంటుంది. కానీ 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుందంటే, మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను ఏ విధంగా విజ్ఞాపన చేస్తూ వచ్చిందంటే ఆమె ప్రార్థన ఆ యొక్క కీర్తన అంతా 10 వచనముల వరకు ఉంటుందన్నమాట. ఎట్లా అంటే అన్నీ చెప్తుంది ఆమె. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు అంటుంది, ఇంకా సజీవులను మృదులుగాను చేయవాడు ఆయన్ని, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు ఆయన. అంటే ఆయన ఇలా ఆయన చేయగలడు, అలా ఆయన చేయగలడు. అంటే సిలోహు ప్రార్థన మందిరంలో ఉండే పరిస్థితులన్నిటినీ దేవుడు తన బిడ్డ ద్వారా చక్కబరుస్తాడని ఎంత ఆలోచన చేసి ఆమె యొక్క మరి ఐశ్వర్యం గురించింది, దరిద్రత గురించింది, మంటి ఉంది, మహిమైశ్వర్యం ఉంది, ఇవన్నీ ఆమె ఎలా కీర్తన ఎత్తి పాడుతూ వచ్చిందంటే తన బిడ్డను అక్కడ వదులుతున్న దేవుడు నా యొక్క పితరులను బట్టి ఏ విధంగా వారి పట్ల మేలు చేస్తూ వచ్చినాడో, అద్భుతాలు చేస్తూ వచ్చినాడో, మరి నా బిడ్డను బట్టి ఇక్కడ కూడా దేవునికి ఈ బిడ్డ వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఇక్కడ ఉండాల ప్రభువా అని దేవుని ఇంటిని గురించి ఆమె ఎంతో మరి ఆ బిడ్డను అక్కడ వదులుతూ వచ్చింది. అలా వదిలేదన్నమాట. దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ వచ్చింది, ప్రభువా నీ ఇంటి అక్కర నువ్వు తీర్చుకో అని. మరి 2వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఏమనుందంటే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. మరి బాలుడే ఆ పిల్లవాడు, మరి చిన్న బాలు ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని దయ, మనుషుల దయ, ఇద్దరి దయను దేవుడు ఆ బిడ్డ పట్ల వర్ధిల్ల చేసేవాడుగా ఉంటూ వచ్చినాడు. మరి ఆ యొక్క తల్లి ప్రార్థన, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఆమెకి ఎలా బయలుపరుస్తూ వచ్చిన అంటే 3వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో చూస్తే, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదన్నమాట. అతని మాటల్లో ఏది తప్పిపోకుండా చేస్తూ వచ్చినంటే ఒక లీడింగ్ చేసేవారు. ఒక లీడర్ కానీ, ఒక న్యాయాధిపతి కానీ ఏదైనా చెప్పినప్పుడు ఏం చేస్తారు, ఆ మాటకు అక్కడున్న వారు ప్రజలు కానీ ఎవరమైనా కానీ ఏం చేస్తారు, విధేయులయ్యి
ఉంటారనమాట. అట్లా దేవుడు అతనికి తోడుగా ఉన్నందున అతని మాటల్లో ఏది తప్పిపోకుండా చేసిన వాడుగా ఉంటొచ్చినాడు. మరి అలా 20 వచనంలో కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే దాను నుంచి బేర్షెబా వరకు అతను ప్రవక్తగా, న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా అతను ఏలినవాడుగా ఉంటొచ్చినాడు. ఎలా అంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి హన్నాకు ఉండడాన్ని బట్టి అనమాట. మరి అతని మాట ఏది ఇశ్రాయేల్ అందరిలోనూ వెల్లడవుతూ వచ్చిందంటే అందరూ అతనికి విధేయులవుతూ వచ్చినారంటే సమూయేలు కని కాదు, కానీ దేవునికి విధేయులవుతూ వచ్చినారు. మరి ఆ దేవుని పట్ల ప్రేమ చూపిస్తూ వచ్చినప్పుడు ఆ గండ్రాలైన సినేమీరాలు ఏ విధంగా తన అక్కర తీర్చబడుతూ వచ్చింది, దేవుని అక్కర తీరుస్తూ వచ్చింది. ఈమె తన అక్కర కూడా తీర్చబడుతూ వచ్చింది. 2వ అధ్యాయం చివరి వచనాల్లో ఏమంది, ఆమెకి ఇంకా సంతానం కలుగుతూ వచ్చిందనమాట. ఈ దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఆమెకు ఉండడాన్ని బట్టి దేవుని ఇంటికి కొరత తీర్చబడింది, తనలో ఉన్న కొరత కూడా తీర్చబడుతూ వచ్చిందన్నమాట. ఇప్పుడు 2 చూసుకున్నాము. ఇంకా 3వది దేవుని ప్రజల అక్కర. అంటే దేవుని ప్రజలు బాధల్లో ఉంటారు, నిస్సహాయ స్థితిలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు, వేదనలో ఉంటారు. వారి యొక్క అవసరతను బట్టి, దేవుని ప్రజల అవసరతను బట్టి ఎస్తేరును దేవుడు ఆ దినాల్లో ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఎలా అంటే మరి ఎస్తేరు చిన్నదనమాట. ఆ అమ్మాయి ఎక్కడంటే ఒక కోటలో ఉంటొచ్చింది, సూసన్ కోటలో. కానీ మరి ఎక్కడికి కొనిపోబడుతూ వచ్చింది? ఆమె రాజ్యంలో ఒక రాణిగా ఉండేదానికి, అంతఃపురానికి కొనిపోబడుతూ వచ్చింది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో ఆ వచనాలన్నీ ఉన్నాయన్నమాట. హేగే నుంచి ఆమె దయ పొందిన స్త్రీగా ఉంటొచ్చింది. రాజు కూడా ఆమె ఎడల దయాదాక్షిణ్యాలు చూపి రాణిగా ఆమెను చేసుకున్నవాడుగా అంటొచ్చినాడు. మరి ఇదన్నీ ఎలా అంటే దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశాన్ని బట్టి మరి ఈ విధంగా ఎస్తేరుని ఏర్పరచుకున్న తర్వాత అక్కడికి వాళ్ళకు యూదా ప్రజలకు అందరికీ ఒక తాకీదు వస్తుందన్నమాట. ఎందుకంటే యూదా ప్రజలు, మనం కూడా ఇప్పుడు లోకంలో మన బంధువుల మధ్యలో కానీ ఎక్కడికైనా వెళ్తూ వచ్చినప్పుడు వారికి మనకు ఎన్నో వేరు ఉంటాయి అన్నమాట. వారు చేసేటివి మనం చేయలేము, జాలం కూడా. మరి మొర్దెకై కూడా ఆ విధంగా యూదుడు కాబట్టి మరి ఆ హామానుకు వంగకుండా, నమస్కరించకుండా ఉన్నప్పుడు మరి మొర్దెకై ఏం చేస్తూ వచ్చినాడు? వంగలేదు, నమస్కరించలేదని హామానుకు కోపం వచ్చి ఈ మొర్దెకైని ఒక్కని కాదు, మొర్దెకై జనాంగం ఎవరైతే ఉన్నారో ఆ జనాంగాన్ని అంతటిని సంహరించాలని ఆలోచన చేసి ఒక తాకీదును రాజు దగ్గరికి వెళ్ళి తీసుకున్నవాడుగా అంటొచ్చినాడు. ఆ తాకీదు ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎంతో దుఃఖం అన్నమాట. 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. వాళ్ళు ఎలా ఎస్తేరు 4వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. రాజు యొక్క ఆజ్ఞయు శాసనం ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను, ఏడుపులోను, రోదనంలోను మునిగిన వారైది. మరి అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండ్రి. మరి ఈ విధంగా వారు ఎంత ఉపవాసం చేస్తూ వచ్చినారు, కన్నీరు కారుస్తూ వచ్చినారు. మరి ఇదంతా ఎస్తేరుకు తెలియపరుస్తూ వచ్చినాడు అనమాట మొర్దెకై. ఈ విధంగా బయట జరుగుతూ ఉంది, రాణి నువ్వు ఎస్తేరు, నువ్వు నీకు తెలియదా అని ఆమెను సంభాషిస్తూ వచ్చినప్పుడు ఒకరికొకరు హెచ్చరించుకుంటూ వచ్చినారు. అప్పుడు మొర్దెకైకి మొర్దెకై ఎస్తేరుకి ఏమని చెప్తాడంటే, నువ్వు వెళ్ళి ఉపవాసం ఉండి మన ప్రజల క్షేమం కొరకు ప్రార్థించమంటే ఆమె అది ఎంతో అసాధ్యమే. ఎందుకంటే ఉపవాసం ఉండాలంటే రాణులు వంట చేయరు కదా, రాణులు వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంటుంది. బయట వంటవారు వంట తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క వంట రూమ్లోకి, అంతఃపురంలోకి, రాణి గదిలోకి తీసుకొని వచ్చినప్పుడు రాణి ఉపవాసం ఉండేది ఎలాగైనా తెలుస్తుంది అనమాట. మరి 3 దినములు ఉపవాసం ఉండాలంటే ఆమెకి ఎంతో కష్టము. ఇది ఆ రాణి ఎంతో ఆలోచన చేసిందిగా ఉంటొచ్చింది. మరి తిరిగి అయితే ఏం చేస్తూ వచ్చాడు మొర్దెకై, ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండకుండా మాకు వేరొక దిక్కు నుంచి వస్తుంది, ఒకవేళ నువ్వు రానివి కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చేమో అని అన్నప్పుడు ఎస్తేరు భయపడి దేవుని ప్రజల క్షేమం కొరకు మళ్ళీ చెప్తుంది. మొర్దెకై మీరు కూడా వెళ్ళి చిన్నంతో చెప్తుంది, మొర్దెకై మీరు కూడా బయలుదేరి మా కోసం కూడా ప్రార్థన చేయండి, ఏ ఆటంకం రాకుండా అని. అప్పుడు ఒకరికొకరు వారు హెచ్చరించుకుని ఎస్తేరు మొర్దెకై ఎస్తేరుకు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థించిన వారుగా అంటొచ్చినారు. ప్రార్థిస్తూ వచ్చినప్పుడు రాజు దగ్గరికి ఆమె దయ పొందిన స్త్రీగా అంటొచ్చింది. తర్వాత ఏమైందంటే అక్కడ తాకీదు బయలు వెళ్ళింది కదా, అన్ని సంస్థానాలకు వెళ్ళింది 4వ అధ్యాయంలో ఉండగానే. మరి తిరిగి మొర్దెకైని బట్టి రాజు ఏం చేస్తూ వచ్చినాడు, ఎస్తేరును బట్టి మొర్దెకైకి మరొక తాకీదు రాయించినాడు. ఈ తాకీదు బయలు వెళ్తే ఆ ముందు వెళ్ళిన తాకీదు కన్నా ఆ దినం ఉంటుంది కదా, దినం సంహరించే దినానికన్నా ముందుగానే ఈ తాకీదుని మీరు తీసుకెళ్ళండి అని చెప్తూ వచ్చినప్పుడు మరి వారందరూ ఏం చేస్తారు, రాజు ఒక ఉంగరం ఇచ్చి దీన్ని ముద్రించి ఆ తాకీదు తీసుకొని వెళ్ళమంటూ వచ్చినాడు. మరి వెళ్తూ వచ్చినప్పుడు
అక్కడ ఏం చేస్తూ వచ్చినా అంటే 8వ వచనంలో తీసుకెళ్తూ వచ్చినారు. అదే అధ్యాయంలోనే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే యూదులను అందరినీ విడుదల వచ్చింది. యూదుల్ని ఎవరైతే చంపాలని సంహరించాలని ఆలోచన కలిగి ఉన్నవారు ఉంటున్నారో వారందరినీ యూదులే సంహరిస్తూ వచ్చినారు. మరి యూదులకు ఏ విధంగా 4వ అధ్యాయం 3వ వచనంలో ఎంత వారు దుఃఖంతో ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ వచ్చినారు. 8వ అధ్యాయం 16వ వచనంలోకి వచ్చేసరికి మరి ఎస్తేరు 8వ అధ్యాయం 16వ వచనము, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. మరి యూదులకు ఏమొచ్చింది? క్షేమం వచ్చింది, ఆనందంగా ఉన్నారు. సంతుష్టి అంటే మరి వాళ్ళకు తృప్తి కాదనమాట, సంతుష్టిలో ఉంటూ వచ్చినారు, ఎంతో సంతోషంగా ఉన్నవారుగా ఉంటూ వచ్చినారు. ఘనత కూడా వచ్చింది. ఎందుకంటే యూదులు యూదా జనాంగంను బట్టి, ఎస్తేరును బట్టి ఈ యొక్క యూదా జనాంగము ఇతర జనాంగాలను చంపేస్తూ వచ్చినారు అని యూదా వారికి భయపడిన వారుగా ఉంటూ వచ్చినారు. అలా యూదా ప్రజలకు ఏమొచ్చిందంట? ఘనత వచ్చింది. ఒకప్పుడు వారు ఎలా ఉన్నారు? దుఃఖంలో ఉన్నారు, కన్నీటితో ఉంటూ వచ్చినారు. మరి ఆ విధంగా ఎస్తేరు మొర్దెకై ఒకరికొకరు హెచ్చరించుకొని దేవుని ప్రజల క్షేమం కొరకు వారు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు, దేవుని ప్రజలు క్షేమంగా ఉంటే దేవుని మనం కూడా ప్రేమించిన వారమే, దేవుణ్ణి గణపరిచిన వారమే. ఈ విధంగా ఆ యొక్క సూసన్ కోట్ నుంచి వాళ్ళకు యూదులకు ఏమొచ్చిందంటే క్షేమం వచ్చింది, ఆనందము, సంతుష్టి, ఘనత పొందిన వారుగా ఉంటూ వచ్చినారు. మరి ఈ విధంగా మనం తెలుసుకునేది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని పట్ల మనం ప్రేమ చూపించాలంటే మొదటిగా దేవుని యొక్క అక్కర చేయాలా, దేవుని ఇంటి అక్కర గుర్తించాలా, దేవుని యొక్క ప్రజలు గుర్తించాలన్నమాట. ఈ విధంగా గుర్తించిన తర్వాత ఇవి 3 వీరికి మామూలుగానే జరుగుతూ వచ్చినాయి, కానీ దేవుని రాకడ ఎంతో సమీపంలో ఉందన్నమాట. మరి ఈ రాకడ గురించి మనం అనేక మందికి చెప్తా వచ్చినప్పుడు కూడా వారు ఏం చేస్తూ వస్తారు? వినరనమాట. ఎందుకంటే వీళ్ళు చెప్తానే ఉన్నారు ఎప్పటి నుంచో, ఇంక ఇంతే లేని ఆలోచించేవారుగా ఉన్నారు. దేవుని రాకడ ఎలా ఉంటుందంటే నోవహు కాలంలో చెప్తూ వచ్చినప్పుడే ప్రళయం వచ్చిందనమాట. మరి నోవహు ఎవరు రక్షించబడుతూ వచ్చినారంటే దేవుణ్ణి బట్టి నోవహు తన కుటుంబం అందరూ ఓడలోకి వెళ్ళి రక్షించుకున్న వారుగా ఉంటూ వచ్చినారు. మరి ఈ దినం మనం చూసుకునే వ్యక్తి ఎవరంటే యోనా గురించి చూసుకుందాం. యోనా మరి అంటే అక్కడ కూడా నీనివే పట్టణం నాశనం అనమాట. అంటే వారికి దుర్గతి ఏమొచ్చింది? వాళ్ళ దోషంను బట్టి, వాళ్ళ యొక్క పాపంను బట్టి వాళ్ళకు ఒక దుర్గతి. ఎట్లా అంటే దేవుడే వారిని నాశనం చేయాలా అని చూస్తూ వచ్చినాడు. నాశనం చేయాలని చూస్తూ వచ్చినప్పుడు మరి యోనా అనే ప్రవక్తను ఏం చేస్తూ వచ్చినంటే దేవుడు, నువ్వు వెళ్ళి ఆ దేశంలో ప్రకటించు, ఏమనంటే నాశనం వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని. మరి మనం కూడా దేవుని యొక్క సువార్తను అనేక మందికి చెప్తా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దేవుని రాకడ ఎంతో సమీపంలో ఉంది, త్వరగా మారు మనసు పొంది రక్షణ పొందండి అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకం. అది ఎంత పెద్ద నాశనం అంటే ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేదానికే మార్గం లేదు. మరి ఈ ప్రజల గురించి యోనాను దేవుడు ఏ విధంగా చేస్తూ వచ్చినాడో మనల్ని కూడా దేవుని పట్ల దేవుడు మనల్ని ఏర్పరచుకునే దాన్ని బట్టి మనము ఆ యొక్క యోనా అయితే నీనివే ప్రజల నాశనం కాకుండా దేవుడు ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంటే మనము అనేక మందికి చెప్పేవరంగా ఉన్నాం. ఈ యొక్క కడవరి దినాల్లో స్వార్థ చెప్పాలంటే ఎంతో కష్టమే, కానీ మన క్రియలను బట్టేనా, మన యొక్క ప్రేమను బట్టి మనం చిన్న మాటని యేసుక్రీస్తును నమ్ముకొనండి, మన పాపములను క్షమిస్తాడు, మనం ఆయన నమ్మితే పరలోక రాజ్యం ఉంటుంది అని దేవుని ఏర్పాటు మనల్ని అందుకే కదా సమృద్ధిగా నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మీరు అనుగ్రహించబడి ఉంది అంటున్నాడు. అలా మరి యోనాను ఏర్పరచుకుంటూ వచ్చినప్పుడు యోనా ఎంతో మూర్ఖంగా ఏం చేస్తూ వచ్చినాడంటే యోనాను 1వ అధ్యాయం 3వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్సీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకపోయి తర్సీసునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్సీసు పోవటకు ఓడ ఎక్కాను. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడంటే తర్సీసుకి వెళ్ళమంటున్నాడు. దేవుడు పంపిస్తే ఉచితంగా పంపిస్తాడనమాట. ఎందుకంటే ఆయన ఒక ప్రవక్త. మరి నీనివే పట్టణానికి వెళ్ళు అంటున్నప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఓడరేవుకి వెళ్ళినాడు, డబ్బులు ఇచ్చినాడు, టికెట్ కొన్నాడు, ఓడ ఎక్కుతూ వచ్చినాడు. ఓడ ఎక్కి ఎక్కడ పోయినాడు? దిగువకు వెళ్ళి పడుకున్నాడు. ఎందుకంటే దేవుని గురించి ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏమైనా చేస్తాడనే భయం ఉంది. మళ్ళీ యోనాకు ఏం చేస్తూ వచ్చినాడు? అడుగు భాగంలోకి వెళ్ళినాడు, నిద్రపోతూ ఉన్నాడు. ఇంకేమన్నా జరగలేదు అంటే నిద్రపోయే వాళ్ళకి ఏం జరిగినా ఏమి తెలియదు అనమాట. అలా నిద్రపోతూ ఉంటే ఇంక నాకు ఏమన్నా కానీ ఇంక నాకేం కాదు, నేను పోయి ఎక్కడ కింద ఉన్నా, ఒకవేళ ఈ ఓడకి ఏమన్నా జరిగినా ఎవరికి ఏం జరిగినా కూడా నేను బాధ్యుని కాదు కదా అని ఓడ దిగువ భాగానికి వెళ్తూ వచ్చినాడు. కానీ మరి ఆ
అక్కడ జనులు ఏం చేస్తూ వచ్చినారు, గాలులు తుఫాన్లను బట్టి మళ్ళీ యోనాను బట్టి కనుక్కుంటే యోనా చెప్తా వచ్చినాడు, అప్పుడు నేను హెబ్రీయుని, భూమి ఆకాశం సృజించిన అతని కుమారుని, అతని బిడ్డనని చెప్పుకున్న వాడుగా ఉంటూ వచ్చినాడు. భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడని కూడా చెప్పుకున్న వాడుగా ఉంటూ వచ్చినాడు యోనా. కానీ యోనా ఏం చేస్తూ వచ్చినాడు, మాటకి అవిధేయత చూపించినాడు, మాటని వినలా. నువ్వు వెళ్ళు నీనివే పట్టణానికంటే వెళ్ళకుండా తర్సీసుకు వెళ్తూ వచ్చినాడు. మళ్ళీ ఏమన్నాడు, నేను భయభక్తులు కలిగిన వాడిని అనుకుంటూ వచ్చినాడు అనమాట. మరి ఇలా ఉన్నప్పుడు యోనాను ఏం చేస్తూ వచ్చినాడు, సముద్రంలోంచి పడవేస్తూ వచ్చినప్పుడు మత్స్యము చేప మింగుతూ వచ్చింది. మింగినప్పుడు అప్పుడు గ్రహించినాడు తను. ఎట్లా అంటే, నేను నశించి నరకానికి వెళ్ళకుండా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు. 2వ అధ్యాయము 6వ వచనంలో, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి విన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణం కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. మరి అప్పుడు గ్రహించినాడు, ఎక్కడ పడినప్పుడు ఆయన అగాధంలో కూపంలో ఆ యొక్క చేప కడుపులో పడినప్పుడు యోనా గ్రహించి చెప్తున్నాడు, నువ్వైతే నన్ను పైకి రప్పించినావు ప్రభువా, నేనేం చేసినాడు, నా మూర్ఖతను బట్టి నేను మళ్ళీ తిరిగి ఈ కూపంలో పడి ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని 7వ వచనంలో చెప్తున్నాడు. కూపంలో నుండి నా ప్రాణం నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. మరి నా మనవి వచ్చింది ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని యోనా ఎంతో బ్రతిమలాడునాడుగా అంటూ వచ్చినాడు. ఎందుకు, నేను వెళ్తా ప్రభువా, ఇంక నీనివేకి వెళ్తాను, అక్కడ ప్రజలు నాశనం కాకుండా చూస్తానని ఎంతగానో చెప్పిన వాడుగా అంటూ వచ్చినాడు. మరి 3వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఆయన చెప్తా వచ్చినాడు. 4-5 వచనాల్లో, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇంకా 40 దినములకు నీనివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరిని గోనెపట్ట కట్టుకొనిది. అప్పుడు భయం వచ్చింది. మరి ఇప్పుడు ఈ యొక్క కృపకాలంలో ఉన్నాం కాబట్టి మరి దేవుని ఎరుగని వారికి ఏ భయము లేదనమాట. వారికి ఏం తెలుస్తూ వస్తుందంటే, ఇంకా మాకు ఏం భయం లేదులే, మేము చక్కగా ఉన్నాం, మేము మంచి స్థానంలో ఉన్నాం అనుకో. ఎక్కడో మొన్న ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ గాలి ఎందుకు వచ్చి కూడా వర్షం అందొచ్చి చనిపోయినారంట. అంతగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఏం చేస్తూ వచ్చిన మనకే తెలియదు. మనం ఏమనుకున్నాం, మనం మిట్ట ప్రాంతంలో ఉన్నాం, మనకేం కాదులే అనుకుంటున్నాం. అలా వీళ్ళు అలా ఉంటున్నారు, మాకు నాశనం రాదులే అనుకుంటా. కానీ వాళ్ళకి ఏమొచ్చింది, నాశనం వస్తూ వచ్చినప్పుడు భయంతో ఉపవాసం ఉంటూ వచ్చినారు. మరి దేవుని రాకడ ఇంత సమయం ఉండదు. ఇప్పుడు వాన వస్తుంది అంటే ఏం చేస్తారు, అది వాతావరణం వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్చరిక చేస్తారు, పలానా రోజు నుంచి పలానా గాలులు వస్తాయి, ఇంకా అల్పపీడనం బలహీన పడుతుంది, వర్షం వస్తుంది పలానా రోజు అని మరి ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుంచి మరి ముందుగానే దేవుని రాకడ గురించి హెచ్చరిస్తున్నాం, కానీ హెచ్చరించబడుతున్నాం మనం కూడా. కానీ అది ఎలా వస్తుందంట, కనురెప్పపాట్లోనే వస్తుందంట. అంటే సరి చేసుకోలేనంతగా వస్తుంది. మరి యోనా ఏముంది, వాళ్ళకి 3 దినముల ప్రయాణం అంత దూరం ఉన్నప్పుడు ఒక్క దినమే ప్రయాణం చేసి చెప్తూ వచ్చినాడు. మరి ఒకరికొర పట్టణం అంతా గ్రహించుకొని ఉపవాసం ఉండి ఎంతో దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ వచ్చినారు, దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ వచ్చినారు. మరి కన్నీరు కారుస్తూ వచ్చినప్పుడు 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు సెలవిస్తూ వచ్చినాడు, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మరి దేవుడు ఏదైతే కీడు చేస్తా అన్నాడు అది కీడు కూడా చేయకుండా మానవేస్తూ వచ్చినాడు. మరి యోనాను బట్టి దేవుని రాకడ అంటే అక్కడ ప్రజల నాశనం గురించి యోనాను మనకు చూపిస్తూ వచ్చినాడు. మనం ఏం చాలా ప్రభువా, మన రక్త సంబంధికులైతేనే, మన ఇరుగు పొరుగు వారైతేనే, వీరికి అందరికి తెలియదు దేవుని రాకడ, కలియుగము అంతమవుతుంది అంటారు వాళ్ళు. కానీ దేవుని రాకడదని వారు గుర్తిరగలేని వారుగా ఉంటున్నారనమాట. మరి వాళ్ళని కూడా మనము దేవుని దగ్గరికి నడిపించడానికి చూడాలన్నమాట. ఈ విధంగా మరి దేవుని పట్ల మన ప్రేమను ఏ విధంగా చూపించాలంటే, దేవుని అక్కర, దేవుని ఇంటి అక్కర, దేవుని ప్రజల అక్కర, దేవుని రాకడని గూర్చిన సమాచారం మనము తెలియజెప్పేవారంగా ఉండాలన్నమాట. మరి దేవుని ఇంటి అక్కర ఉన్నప్పుడు భక్సింగార్ అంకుల్ గురించి చెప్పిన కదా, అప్పుడే చెప్దాం అనుకున్న ఒక చిన్న మాట. భక్సింగార్ అంకుల్ కాన్వకేషన్ అంటే ఇదంతా ప్రార్థనను బట్టి అనమాట. ఈ 4 అంశములు ప్రేమను చూపించాలా దేవుని అంటే మన ప్రార్థనను బట్టే, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘ విజ్ఞాపన, ఇలా మన ప్రార్థనలు బట్టే మనము
ఇవన్నీ దేవుని పట్ల మన ప్రేమను చూపించే వారంగా ఉంటాం అనమాట. ఒకసారి కాన్వకేషన్లో భక్సింగార్ అంకులు ప్రతి వాటి కొరకు ప్రేయర్ చేస్తూ వస్తాడు అనమాట. ముందుగానే ఎన్ని దినముల నుంచే ప్రేయర్ చేస్తాడు. కాన్వకేషన్లో ఇవి కావాలా, ఒక చిన్న పరక కావాలన్నా, నీరు, అన్నిటి కొరకు ప్రేయర్ చేసేవాడు. ఒకసారి వైజాగ్ సైడ్ అరకు నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సమర్పించుకుంటారు. ఏంటి అంటే విస్తర్లు అంట. ఇప్పుడంటే ప్లేట్స్ వచ్చినాయి, ప్లాస్టిక్ ప్లేట్స్. అప్పుడు విస్తర్లు వాళ్ళు ఎక్కడ చాలా పేదవారి, వాళ్ళు కూలి పనులు చేసుకునేవారు అనమాట. భక్సింగార్ అంకుల్ని బట్టి ఎక్కడ వారికి ప్రేరేపణ వచ్చిందంటే చెప్తున్నా. మరి అరకులో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తూ వస్తారంటే కొండలు, అక్కడంతా చుట్టూ కొండల ప్రాంతాలు, ఇట్లా బాదం ఆకు అవి ఉంటాయి కదా, కొండలలో పెద్ద పెద్ద వచ్చే ఆకులు, రావి చెట్లు, బాదం చెట్ల మాదిరి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, అట్లాంటి ఆకులను తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, బాగా నీళ్ళల్లో తడిపేసి కడిగి అవన్నీ అన్ని పేర్చి వాటి మీద రాళ్ళను పెట్టి బాగా ఆవియుక్తంగా కొంచెం తడిగా ఉండగానే కుట్టి మళ్ళా రాళ్ళు పెట్టి అలా ఒక పెద్ద బండికి వేసుకొని వస్తారంట. ఎద్దుల బండ్లకి వేసుకొని వచ్చి ఈ కాన్వకేషన్ అంతా కొన్ని వేల మంది వస్తారు. ఆ కాన్వకేషన్లో అన్ని భోజనానికి సరిపోయి అవి ఇస్తారు. తరువాత కూడా కొన్ని దినములకు వస్తాయంట, కొన్ని నెలల వరకు. అంటే భక్సింగార్ అంకుల్ ప్రార్థన ఎట్లుందంటే ఒక చిన్న వాటి కొరకు కూడా, ఒక పరకపుర్ల కొరకు, ఒక చిన్న ప్రతి దాని కొరకు అంకుల్ ప్రార్థన బట్టి ఇప్పుడు ఇన్ని సంఘాలు ఏర్పరచబడుతూ అంటే దేవుని ప్రేమ, దేవుని ఇంటి అక్కరంటే ఇప్పుడు ప్రార్థన సంఘంలో మనం కూడుకుంటున్నామంటే ఆయన యొక్క ప్రార్థన బట్టి, మరి మన ప్రార్థనను బట్టి కూడా మనం రాబోయే తరానికి మనం ఎంతో మాదిరిగా ఉండాలి. ఈ విధంగా మనల్ని పిలిచిన పిలుపుకు మనం లోబడి ముందు కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క అక్కర్లన్నింటినీ తీర్చడానికి మనల్ని పాత్రలుగా చేసుకున్నాడు. కాబట్టి మన పాత్రలను బట్టి మనము సద్వినియోగపరచుకునే దానికి సహాయం చేయండి. దేవుడి వాక్యం దీవించండి. ప్రార్థనలోకి వెళదాము. మందిరం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నియామక కోడికల గురించి, మందిర నిర్మాణం గురించి. మరి బలహీనమైనటువంటి వారు చాలామంది ఉన్నారు మందిరంలో. వారందరూ మీ పేరు తెలుసు కనుక వారందరూ కూడా మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ముఖ్యంగా ఈ దినం మరి దొరకక్క శ్రీనివాస్ అన్న వారికి దేవుడు మరొక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి సహాయం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. శ్రేష్ఠ, అమూల్య వాళ్ళిద్దరు కూడా మరి తన్ని దేవుడు ఎంతో సహాయం చేశాడు గత దినాల్లో. తను ముందు కృతజ్ఞతగా ఈ దినం మరి సిస్టర్స్ మీటింగ్లో స్వీట్స్ పంచాలని తీసుకొచ్చారు. వారి కుటుంబాన్ని కూడా మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థించండి. దేవా, వాక్య భాగంలో తండ్రి వీళ్ళకరు మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకై మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దయగలిగిన మా తండ్రి, మీ ఉన్నతమైన పిలుపునకు తండ్రి కలిగినటువంటి ఆ యొక్క ఏర్పాటు గురించి తండ్రి సెలవిస్తూ వచ్చినారు. తండ్రి మీరు ఏర్పరచుకున్నటువంటి జనాంగంలో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ లోకంలో ఎంతోమంది ప్రభా మీ యొక్క ఏర్పాటులో లేక నశించి నరకానికి పోతున్నారు. మీరైతే మమ్మల్ని అందరినీ ప్రభా ప్రేమించి నీ ఏర్పాట్లు మమ్మల్ని సంకల్పించుకున్న నీ యొక్క ఉద్దేశంను బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దయగలిగిన మా తండ్రి, అదేవిధంగా నా ప్రభా యొక్క అక్కరల గురించి మీరు తెలియబరుస్తూ వచ్చినందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా షునేమీరాలను మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. దేవుని యొక్క దాసుని అక్కరను తండ్రి తీర్చడానికి ప్రభా మీరు ఆమెను బహుగా వాడుకుంటూ వచ్చినందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. మా మధ్యకు వచ్చి పోవచ్చున్నటువంటి వాడు భక్తిగల దైవజనుడని ఆమె గుర్తెరుగుతూ వచ్చింది. తన ఇంటిలో మేడగదిలో ప్రవ్వానైనా తండ్రి వారికి ఒక గదిని కట్టిస్తూ వచ్చింది. ప్రవ్వా మంచము, బల్ల, పీట, దీపస్తంభమును తండ్రి దీపమును వారికి తండ్రి ఏర్పాటుగా సిద్ధపరుస్తూ వచ్చినటువంటి స్త్రీగా ఉంటూ వచ్చిందని మీరు తెలియబరుస్తూ వచ్చినారు. అవును తండ్రి, నీ దాసుని ఎంతగానో ప్రేమించిన స్త్రీగా ఉంది తండ్రి. ఈ లోకంలో ప్రవ్వా తండ్రి నీ దాసుని ప్రేమిస్తూ వచ్చినారంటే మిమ్మల్ని ప్రేమించడమే అని ప్రవ్వా మీరు తెలియబరుస్తూ వచ్చినారు. తండ్రి మా యొక్క జీవితంలో మేము కూడా తండ్రి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘాలుగా ప్రవ్వా దేవదాసులను ప్రేమించే విషయంలోనూ వారి యొక్క అక్కర్లను తీర్చే విషయంలోనూ లోపం కలిగి ఉండకుండా నా ప్రవ్వా నా తండ్రి నీ సన్నిధిలో వారి యొక్క అక్కర్లను ప్రవ్వా మేము గుర్తెరిగేటువంటి విషయంలో ఉండునట్లుగా మీరే సహాయం చేస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను.
దయగలిగిన మా తండ్రి ఆమె తండ్రి ఆ యొక్క దైవజనుని అక్కర తీరుస్తూ వచ్చింది కనుకనే ఆమె అక్కర్లు కూడా తీర్చబడుతూ వచ్చినాయి ప్రభువా. అటువంటి వారంగా మేము కూడా ఈ లోకంలో ఉండడానికి మీరు సహాయం చేస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. వారి క్షేమమే మా క్షేమమునకు ఆధారమగునట్లుగా మీరు సంపూర్ణంగా సిద్ధపరుస్తురమ్మని దేవా ప్రార్థన చేస్తుంటున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా దేవుని ఇంటి అక్కరను కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. హన్నాను జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. షీలోహులో ఉన్నప్పుడు తండ్రి ఏలీ కుమారులు తండ్రి ఒప్ని ఫినేహాసులు ఎంతో దుర్మార్గులుగా ఉంటూ వచ్చినప్పుడు తండ్రి ప్రభా ఆమె తండ్రి షీలోహు యొక్క మందిరం యొక్క ఇంటి అక్కరను గుర్తెరుగుతా వచ్చింది కనుకనే బహు దుఃఖాక్రాంతురాలై ప్రభా నీ సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రభా తనకు మీ మగబిడ్డ కావాలని ప్రార్థన చేస్తూ వచ్చింది ప్రభా. ఎందుకంటే ఆమె స్వార్థం కొరకు కాదు కానీ మీ ఇంటి అక్కర కొరకు ప్రభా ఆమె ఆ విధంగా మిమ్మల్ని వేడుకుంటా వచ్చినటువంటి స్త్రీగా మీరు చూపిస్తూ వచ్చినందుకై మీ కొందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి సమూయేలు ప్రభా మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు తండ్రి ప్రభా. సమూయేలు తండ్రి దేవుని ఇంటిలో దేవుని మందిరంలో తండ్రి ప్రభా దేవుని ప్రజలకు తండ్రి చేసేటువంటి ఆ యొక్క పరిచర్యలో తండ్రి దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతూ వచ్చినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. అవును ప్రభా, ఈ లోకంలో ఉన్న మా బిడ్డలను కూడా ప్రభా మేము ఆ విధంగా పెంచుటలో తండ్రి మీ ఇంటి అక్కరను ప్రభా మేము గుర్తెరిగి మేము మా బిడ్డలు తండ్రి ప్రభా ఆ విధంగా ఉండునట్లుగా మీరు సంపూర్ణంగా సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆత్మీయంగా భౌతికంగా ప్రభా నా తండ్రి మీరే తండ్రి మీ ఇంటి అక్కర్లను తీర్చే విషయంలో మీరు సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకుంటురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. దయగలిగిన మా తండ్రి ప్రభా. అదేవిధంగా దేవుని ప్రజల యొక్క అక్కర్ను గురించి మీరు తెలియబరుస్తూ వచ్చినారు. ఎస్తేర్ను జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. అవును ప్రభా, వారైతే తండ్రి యూదులు ఎంతగానో బాధలో దుఃఖంలో వేదనలో ఉంటూ వచ్చినప్పుడు తండ్రి ఎస్తేర్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆమెను యూదుల కొరకై మీరు సిద్ధపరుస్తూ వచ్చిన దేవుడవైనందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యూదుల కొరకు తండ్రి ఆమె ఎంతగానో కన్నీటితో ప్రభా ప్రార్థన చేస్తూ వచ్చింది. కన్నీటిని ప్రభా తండ్రి నీ దాసులు కూడా సెలవిస్తూ వచ్చినారు. కన్నీటిని వితుతా వచ్చినటువంటి స్త్రీగా ఉంటూ వచ్చింది ఆమె తండ్రి. అందును బట్టి మీకు వందనములు తండ్రి. ఆమె యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా ప్రభా ఆ యొక్క యూదులకు క్షేమము ఆనందము సంతృష్టి ఘనతను పొందినటువంటి వారుగా ఉంటూ వచ్చినారని మీరు తెలియబరుస్తూ వచ్చినారు ప్రభా. మేము కూడా నా తండ్రి ప్రభా ఈ లోకంలో దేవుని యొక్క ప్రజల అక్కర కొరకై తండ్రి ఎస్తేరు వలె ప్రార్థించే వరంగా సంపూర్ణంగా మీరు సిద్ధపరుస్తురమ్మని దేవా ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా కృప చూపించండి నా తండ్రి, దయగలిగిన మా దేవా. అదేవిధంగా నా ప్రభా దేవుని యొక్క రాకడ కొరకు మీరు చూపిస్తూ వచ్చినటువంటి దేవుడవు తండ్రి. యోనాను మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మీ మాట వినక తండ్రి నినేవేకు వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతూ వచ్చినటువంటి వాడు గుంటూ వచ్చినప్పుడు ఎంతో నష్టం కలుగుతూ వచ్చింది. తిరిగి ప్రభా సమకూర్చబడతా వచ్చినాడు ప్రభా. నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడున్న ప్రజలందరి యొక్క మనస్సులను మార్చివేసినటువంటి వాడుగా దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు ప్రభా. నా తండ్రి ఈ దినాల్లో మేము కూడా నా తండ్రి ఎంతోమంది ఉంటున్నారు ఈ లోకంలో తండ్రి. నశించిపోయేవారు, నరకానికి పోయేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని భయం లేని వారు ఎంతోమంది ఉన్నారు. కనుకనే ప్రభా వారందరినీ బట్టి నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం దేవా. జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. రాకడ కొరకై అనేకమైన సూచనలు జరుగుతూ వచ్చినప్పుడు కూడా ప్రభా గుర్తెరగని స్థితిలో ఉన్న జనాంగంగా ఉంటున్నారు. మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నా తండ్రి నినేవే ప్రజలు ఏ విధంగా రక్షించబడతా వచ్చినారో ఆ విధంగా ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించుకుంటూ రమ్మని దేవా బ్రతిమాలు కూర్చుంటున్నాను. ఇంకా నా తండ్రి షినేమీరాలు ప్రభా తన గదిని నీ దాసునికి ఇస్తూ వచ్చిన రీతిగా ప్రభా తండ్రి యొక్క మా యొక్క హృదయాలను కూడా ప్రభా మీ యొక్క తండ్రి మీ నామానికే ప్రభా మేము చెల్లించుకునే వారంగా తండ్రి మా యొక్క హృదయాలలో తండ్రి క్రీస్తు యేసును ప్రభా అంగీకరించి తండ్రి నివాసముగా కట్టుకునే వారంగా ఉండునట్లు ప్రతి ఒక్కరిని మీరు సంపూర్ణంగా సిద్ధపరుస్తురమ్మని దేవా ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మా యొక్క అక్కర్లు తండ్రి మా యొక్క అవసరాలు మీరు మాకు తీరుస్తూ వచ్చినటువంటి దేవుడమైనందుకై మీ కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అదే కాల సమయంలో పరిశుద్ధమైన దేవా రాక్ మందిరాన్ని బట్టి నీ పాద సన్నిధికి వస్తుంటున్నాను. మీరు అనుగ్రహించి ప్రేమించినటువంటి వాగ్దానం తండ్రి యెహోవా మీ ప్రార్థనలు అన్నీ సఫలపరచునుగా కానీ వాగ్దానం ఇస్తూ వచ్చినారు. నిజంగా మీరు మా ప్రార్థనలు ఆలకించి సఫలపరిచే దేవుడవని తండ్రి స్తుతించి మహింపరుస్తుంటున్నాను. దయగలిగిన మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి నీ దాసులను బట్టి మీ కొందనములు. మా ఆత్మీయ తల్లిదండ్రులుగా అన్ననక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకై మీకు స్తోత్రములు తండ్రి. అక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి
నీ ఆసరాల్ని సంపూర్ణంగా మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. ఆ గొంతుకను సంపూర్ణంగా తాకండి తండ్రి. ఎంతో వేదనతో, కన్నీటితో, దుఃఖంతో ఉంది ప్రభా నీ దాసరాలు. మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీ దాసరాల యొక్క పరిచర్యకు ఎంతో ఆటంకం కలిగిందని ప్రభువా ఎంతగానో వేదనతో ఉంది తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకొని నీ దాసరాల్ని సంపూర్ణంగా మీరే తాకండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. మీరు తప్ప మరెవ్వరూ చేయలేరు నా తండ్రి. మీరే తండ్రి నీ ఘన కార్యములు జరిగించే దేవుడవు ప్రభువా. సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా కృప చూపించండి నా తండ్రి. థ్రోట్ ఇన్ఫెక్షన్ను ప్రభువా మీరే తండ్రి ప్రభువా తీసివేస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. మోకాల నొప్పిని కూడా తాకండి, ముట్టండి తండ్రి, స్వస్థపరచండి ప్రభువా. దేవానైనా తండ్రి ఆపరేషన్ కూడా లేకోకుండా తండ్రి నీ అవసరాలకి మంచి స్వస్థతను మీరు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. పిలుచుకున్న దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభువా. మీరే సహాయం చేసి వారి పక్షాన మీరు మీ యొక్క కాపుదల, భద్రత, క్షేమము తండ్రి మీరే సహాయం చేస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ఆనాడు షునేమీరాలు ఏ విధంగా దేవుని దాసుని అక్కరను తీరుస్తూ వచ్చిందో ఆ విధమైనటువంటి స్థితిలో ఈ లోకంలో ఉన్న మేమందరం కూడా నీ దాసుల యొక్క అక్కర్లను తీర్చే విషయంలో కనుగొనే వారంగా, గ్రహించే వారంగా ఉండునట్లుగా నీ సంపూర్ణమైన కృపను మాకు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. దయగలిగిన మా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ రండి, కృప చూపించండి ప్రభా. సంఘంలో అనారోగ్యంల చేత బాధపడేవారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. థైరాయిడ్ చేత, బీపీల చేత, షుగరు, క్యాన్సరు తండ్రి, మోకాళ్ళ నొప్పులు తండ్రి, ఇంకా రకరకాలైనటువంటి ప్రభా జబ్బుల చేత బాధపడేవారు ఉన్నారు ప్రభా తండ్రి. సోరియాసిస్ ఇటువంటి వ్యాధులన్నిటి నుంచి మీరు సంపూర్ణమైన విడుదల కలుగజేస్తురమ్మని దేవా ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా కృప చూపించండి, దయ చూపిస్తురమ్మని దేవా ప్రార్థిస్తుంటున్నాను. కరుణించండి, కనికరించండి నా తండ్రి. జయప్రకాశ్ అన్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. థైరాయిడ్ను ప్రభా యొక్క ఆపరేషన్లో మీరు సహాయపడుతూ వచ్చినారు. అన్న కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా నీ కృపలో భద్రపరుచుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని కూడా మేలులతో మీరు సంపూర్ణంగా నింపుకుంటూ రమ్మని దేవా ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా కృప చూపించండి. ఇంకా ఈ లోకంలో దాన్ని అనారోగ్య బలహీనతల చేత మాకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. మా సంఘ అవసరాల అక్కర్లన్నీ సంపూర్ణంగా క్రీస్తు మహిమలో మీరే తీరుస్తురమ్మని దేవా ప్రార్థిస్తుంటున్నాను. రేపు సాయంకాలం గ్రామాల పరిచర్లకు వెళ్ళే నీ దాసులను మీరు బలపరిచి వాడుకుంటూ రండి. సాయంకాలం నా తండ్రి ప్రభువా వెళ్తున్నటువంటి వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉంటురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. అక్కడ తండ్రి వాక్యాన్ని మీరే నీరుగట్టి ఫలింపజేస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. బేస్తవారం బైబిల్ స్టడీ కొరకాయ సిద్ధపరచండి. శుక్రవారము సంఘ ఉపవాస ప్రార్థన కొరకాయ సిద్ధపరచండి. శనివారం తండ్రి ఈ దాసులు తండ్రి పెద్దలు కలిసి చేసే ప్రార్థనను మీరు దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధ దినం ప్రభుదినం కొరకాయ సంపూర్ణంగా సిద్ధపరచండి. సొన్నలత ఆంటీ వారి కుటుంబం తరపునిచ్చే ప్రేమ విందును కూడా మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతురమ్మని దేవా ప్రార్థన చేస్తుంటున్నాను. తండ్రి దోర్కక్క తండ్రి అన్నను మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క దాంపత్య జీవితంలో నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహిస్తూ వచ్చినందుకై మీ కొందనాములు చెల్లించుకుంటున్నారు. అని మనవరాళ్ళు ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటురండి. గత దినాల్లో బిడ్డలు ఎంతో అనారోగ్యం చేత బాధపడుతూ వచ్చినారు. చిన్న బిడ్డలు తండ్రి ప్రభా మీరు నమ్మదగిన దేవుడుగా బిడ్డల పక్షాన మీరు తోడయండి. తాకి ముట్టి స్వస్థపరిచి బిడ్డలిద్దరికి మంచి ఆరోగ్యంనిచ్చి తండ్రి నీ యొక్క మందిరంలోనికి బిడ్డలను చేర్చుకుంటూ వచ్చినందుకై మీ కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. వారు తెచ్చుతూ వచ్చినటువంటి స్వీట్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రేమతో తెచ్చిన వాటిని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబానికి రావాల్సిన ప్రతిఫలాలు కూడా మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా ఈ విధంగా నా తండ్రి మా కొరకు మా కుటుంబం కొరకు కూడా నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాను. 3 బిడ్డలను ఇచ్చినారు ప్రభా తండ్రి. ఈ దినము తండ్రి హ్యాండ్స్ ప్రిన్సీ వారికి కూడా తండ్రి సెకండ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభా. బీటెక్